డిసెంబర్ 16వ తేదీ ఐపీఎల్ యాక్షన్ జరగనుంది. అయితే ఈ యాక్షన్లో అత్యధిక ధర పలికేటటువంటి టాప్ 5 ఆటగాళ్లను ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఐపీఎల్ యాక్షన్లో అత్యధిక రేటుకు అమ్ముడిపోయే అవకాశం ఉన్న మొదటి ప్లేయర్ క్యామరూన్ గ్రీన్. ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఈ పేస్ ఆల్రౌండర్ ప్రజెంట్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆల్రౌండర్లలో ఒకడు. ప్రధానంగా ఇతడి క్రికెట్ సత్తా ఏంటంటే అటు టీ20లు, ఇటు వన్డేలు, ఇటు టెస్టులు 3 ఫార్మాట్లలోనూ అద్భుతంగా స్థిరంగా రాణిస్తున్నటువంటి ఆల్రౌండర్. ప్రధానంగా పేస్ ఆల్రౌండర్లు ప్రస్తుతం ప్రపంచంలో చాలా తక్కువే. నేడు పేస్ ఆల్రౌండర్లకు ప్రధానంగా ఐపీఎల్లో డిమాండ్ కూడా చాలానే ఉంది. కాబట్టి ఇతడు గొప్పగా పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్లో అతడు కేవలం 50 బంతుల్లోనే 140 పరుగులు చేసి ధనాధన్ బ్యాటింగ్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఇతడు ఈ మధ్య కాలాల్లో ఎన్నోసార్లు ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రధానంగా ఇతడి బౌలింగ్ కూడా చాలా గొప్పగానే ఉంది. ఇతడు ఓపెనింగ్ స్థానం నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అందుమూలంగా ఇతడు ప్రస్తుతం ఐపీఎల్ యాక్షన్లో అత్యధిక రేట్ పలికే మొట్టమొదటి ఆటగాడిగా నిలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్లో 17.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా అతడు 2025 ఐపీఎల్లో పాల్గొనలేదు. అందుమూలంగా ఇప్పుడు అతడు ఈ ఐపీఎల్లో యాక్షన్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ ఐపీఎల్లో ప్రధానంగా ఇతడిని కలకత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మిగతా టీంలు కూడా ఇతడిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇతడు డెత్ ఓవర్లలో మ్యాచ్ను కూడా మార్చే కెపాసిటీ ఉన్న బౌలర్. అంతేకాకుండా అటు బ్యాట్స్మెన్గా కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ గాను పనికొస్తాడు. కాబట్టి ఇతడి కోసం ఫ్రాంచైజీలు ఎన్ని కోట్లైనా పెట్టవచ్చు. ఇక రెండో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. గత వేలంలో ఇతడు ఏకంగా 23 కోట్ల పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతడి యొక్క టీం అయిన కలకత్తా నైట్ రైడర్స్ ఇతడిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నందుకు మిగతా బ్యాట్స్మెన్లు లేదా బౌలర్లను తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉండడం వల్ల ఇతడిని వేలంలో వదిలివేసినట్లు ఒక టాక్. అయితే మరలా ఇతడిని కలకత్తానే దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అని కొందరి విశ్లేషకుల అంచనా. ప్రధానంగా ఇతడు బ్యాటింగ్, బౌలింగ్లోనూ మ్యాచ్ గమనాన్ని మార్చే ఒక విధమైన పేస్ ఆల్రౌండర్. కాబట్టి ఇతడి కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా నాణ్యమైనటువంటి ఆల్రౌండర్లు లేనటువంటి టీంలు ఇతడి కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఇతడే గనక కాస్త తక్కువ రేట్కే దొరికితే సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీంలు కూడా ఇతడిని తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మరలా ఈ కలకత్తా నైట్ రైడర్సే ఇతడిని కాస్త తక్కువ రేటుకు తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇతడు కూడా ఈ ఐపీఎల్ యాక్షన్లో అత్యధిక రేటు పలికే ఆటగాడిగా ఉండే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక మూడవ క్రికెటర్ ఇంగ్లాండ్కు చెందినటువంటి జేమీ స్మిత్. ప్రస్తుతం ఇంగ్లాండ్కు 3 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఒక వికెట్ కీపర్. ప్రధానంగా ఇతడు దేశవాళీల్లో ఓపెనర్గా కూడా ఆడుతున్నాడు. ఇతడు ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ తరపున పరిమిత ఓవర్ల ఫార్మాట్తో పాటు టెస్ట్ ఫార్మాట్లలోనూ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అందువల్ల ఇతడు కూడా ఐపీఎల్ యాక్షన్లో చాలా ఎక్కువ రేటుకే అమ్ముడుపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ చేయవచ్చు. ఎందుకంటే ఇతడు గొప్ప హిట్టింగ్ చేసే సామర్థ్యంతో పాటు అటు మిడిల్ ఆర్డర్, ఇటు ఓపెనింగ్ గాను పనికి వస్తాడు.
ప్రధానంగా గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ జోడీ విఫలమవ్వడం మూలంగానే ఆ టీం చాలా వరకు మ్యాచ్లను కోల్పోయింది. అందువల్ల ఇతడిని ఓపెనింగ్గా దింపి మంచి ఫలితాలు పొందాలని చెన్నై ఆశించవచ్చు. మరి ఐపీఎల్ యాక్షన్లో ఇతడిని ఏ టీం దక్కించుకుంటుందో చూడాలి. ఇక 4వ ఆటగాడు మహేష్ పతిరానా. శ్రీలంకకు చెందినటువంటి ఈ పేస్ బౌలర్ డెత్ ఓవర్లలో తన యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇతడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నో విజయాలను ఒంటి చేత్తో అందించాడు. అయితే ఇతడికి గత యాక్షన్లో 14 కోట్లు చెల్లించడం మూలంగా మిగతా ప్లేయర్స్ను కొనడానికి కాస్త ఇబ్బంది వల్ల ఇతడిని వేలంలో వదిలినట్లు ఒక టాక్. అయితే మరలా వేలంలో ఇతడిని చెన్నై టీమే దక్కించుకునే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రధానంగా ఇతడు డెత్ ఓవర్లలో మరియు లోయర్ ఆర్డర్లో ఇతడు చాలా బాగా బౌలింగ్ చేయగలడు. అందుమూలంగా ఇతడిని ప్రతి ఒక్క టీం టార్గెట్ చేసే అవకాశం కూడా చాలానే ఉంది. మరి రానున్న ఐపీఎల్ యాక్షన్లో ఇతడిని ఏ టీం తీసుకుంటుందో ఒకసారి చూడాలి. ఇక 5వ ఆటగాడు రవి బిష్నోయ్. భారత్కు చెందినటువంటి ఈ స్పిన్నర్ గతంలో భారత్కు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. ప్రధానంగా ఐపీఎల్లోనూ లక్నో సూపర్ జైంట్స్కు ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చేత్తో తన సత్తాను నిరూపించి విజయాలను అందించాడు. అసలు ఇతడిని వేలంలో వదిలివేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఇతడి కోసం మిగతా ఫ్రాంచైజీలు చాలా పెద్ద మొత్తంలో వెచ్చించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఇతడి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో టార్గెట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఇతడిని ఏ టీం దక్కించుకుంటుందో చూడాలి. వీరే కాకుండా ఇంకా చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు. కానీ ప్రధానంగా అత్యధిక రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉన్న ఆటగాళ్ళు మాత్రం వీరే. మరి రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.